హలో ఎవ్రీవన్. ఏపీలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా మెరిట్ ఆధారంగా వాక్య ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు ఎలాంటి ఫీజెస్ కూడా పే చేయవలసిన అవసరం అయితే లేదు. ఎక్కడ కానీ మీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు నేను చెప్పేటువంటి అడ్రస్కి, డేట్స్కి, అవన్నీ డీటెయిల్స్ ప్రకారం మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఎత్తుకొని డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకున్నాం వీడియోలో, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మార్నింగ్ నేను మీకు కాకినాడకు సంబంధించి జాబ్ మేళాకి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. ఈరోజు చెప్పేటువంటి డీటెయిల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఏమిటి తెలుసుకుందాం. ఇక్కడ మీకు రేస్ డిస్ట్రిక్ట్ సర్వీసెస్ అనే కంపెనీ నుంచి మనకి టెలి ఎగ్జిక్యూటివ్ బీడీఈ టీ రెసిప్షనిస్ట్ అనే ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు. మనకి వేకెన్సీస్ అనేది 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ అది ఎస్ఎస్సి టు అబోవ్. ఎస్ఎస్సి 10th క్లాస్ అబోవ్ పైన మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ సరిపోతుంది. మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది మనకి 18 నుంచి 30 ఇయర్స్ మధ్య ఏజ్ లిమిట్ అయితే కావాలంటున్నారు. ఈ పోస్టులకు సంబంధించి ఇక్కడ శాలరీ అనేది 1000 రూపీస్ అమ్మ, ఓకేనా. 10,000 రూపీస్ తర్వాత ఎంప్లాయ్మెంట్ నేమ్లో చూసుకుంటే మనకి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అనే కంపెనీ వాళ్ళు కూడా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. అదే జాబ్ మేళాకి సంబంధించి డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగులు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. 10 వేకెన్సీస్ అయితే మనకి ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ క్వాలిఫికేషన్ అయితే ఉండవలసి ఉంటుంది. మనకి 23 నుంచి 36 ఇయర్స్ మధ్య మీకు అయితే ఏజ్ లిమిట్ అయితే కావాలంటున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి శాలరీ అనేది 19,000 రూపీస్ కూడా ఇస్తాము అని క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇది జాబ్కి సంబంధించి మన క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, శాలరీ, వేకెన్సీస్, పోస్ట్ నేమ్స్, ఎంప్లాయ్మెంట్కి సంబంధించి డీటెయిల్స్. తర్వాత జాబ్ మేళా లొకేషన్ చూసుకుంటే మనకి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కర్నూలులో ఉంటుంది. మీకైతే మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే మీరైతే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవచ్చును. జాబ్ మేళా డేట్ అనేది 16th అమ్మ. మేబీ 15th రేపైతే మీకైతే జాబ్ మేళా అయితే జరగడం జరుగుతుంది. డైరెక్ట్గా మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఎత్తుకొని ఈ అడ్రస్కి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోతే సరిపోతుంది. ఇక్కడ మీరు ఫీజెస్ అయితే పే చేయవలసిన అవసరం అయితే లేదు. అదే ఎక్కడ కానీ మీరు అప్లికేషన్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. ఈ జాబ్ మేళాకి ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఈ కర్నూలుకి సంబంధించింది కాబట్టి కర్నూలులోనే వాళ్ళు మాత్రమే వెళ్ళాలనేసి. లేదు, ఇది ఏపీకి సంబంధించినది కాబట్టి మన ఏపీలో అనేటువంటి అన్ని డిస్ట్రిక్ట్లో అనేటువంటి నిరుద్యోగులందరూ కూడా ఈ జాబ్ మేళకి అయితే వెళ్ళవచ్చును, ఓకేనా. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.